ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ముందు దేవుని ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము ఈ దినమున దేవుని వాక్యానికి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం. 66వ అధ్యాయము. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. చాలు. ఫస్ట్ స్విచ్ ఆఫ్. లేఖన గ్రంథంలో దేవుని వాక్యానికి జ్ఞాపకం చేసుకుందాం. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. ఈ రోజున క్రీస్తున్న కలిగిన మన క్రియలు మన తలంపులు దేవునికి బాగా తెలుసు. మనుషులకు కొంతమందికి తెలియకపోవచ్చు, మనుషులు వాటిని గుర్తించలేకపోవచ్చు, మనుషులు వాటి గురించిన ఆలోచన లేక ఉండవచ్చు. కానీ ఈ దినాన నీ క్రియలేంటి, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా చూస్తున్నావు, నీవెలా ఉన్నావు. అందుకని ఇంత పాట పాడుకున్నాం కదా, నన్ను చూచువాడువు. ఆయన మన తలంపులను మన క్రియలను సమస్తం ఎరిగిన వాడు. బైబిల్ అంటాడు, నీకు తలంపు పుట్టకమునిపే, నీకు ఆలోచన రాకమునిపే దాన్ని నేను ఎరిగి ఉన్నా. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో, నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావో, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో, నీకు ఆ ఆలోచన నీ దగ్గరకు రాకమునిపే, ఆ ఆలోచన రాకమునిపే చెప్పాలి. నీకు ఆ ఆలోచన రాకమునిపే నేను దాన్ని ఎరిగి ఉన్న దేవుడు అంటున్నాడు. ఏమిరా ఇది వస్తుంది? ఓకే, ఆలోచన రాకమునిపే నేను ఎరిగి ఉన్న దేవుడును అంటున్నాడు. బాక్స్ కొంచెం వాటి తిప్పు అన్నది, నీ దగ్గర బాక్స్ కొంచెం వాటి తిప్పు. చాలు చాలు. కనుక దేవుని వాక్యం వైపు మనసు పెడదాం. ఏదైనా ఒక ప్రాముఖ్యముగా కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవునిని మహిమపరచడానికి దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు. ఎవరిని మహిమపరచడానికి? ఒకటి, నిన్ను పుట్టించింది దేనికి? నీ క్రియలు నీ తలంపులు ఎరిగిన దేవుడు నిన్ను పుట్టించింది దేనికో తెలియాలి. ఒకసారి యెషయా గ్రంథము, లేఖన గ్రంథంలో యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరిని తెప్పించము, నేనే వారిని పుట్టించుతని, వారిని కలగజేస్తున్న వాడను నేనే. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను పుట్టించింది దేనికంటే నన్ను మహిమపరచుకోవడం కోసం. తనను దేవునిని మహిమపరచడం కోసం నిన్ను నన్ను దేవుడు పుట్టించాడు. ఈ రోజున దేవుని మహిమపరచడం అంటే అర్థం ఏంటంటే ఆయన గణపరచడం, ఆయన కొనియాడటం, ఆయన కీర్తించడం, ఆయన కొరకే నువ్వు బ్రతకటం. ఒకవేళ నేను బ్రతికైనా నువ్వు బ్రతికైనా ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం? కుటుంబాన్ని ఇచ్చింది ఎవరు? నీకు భర్తనిచ్చింది ఎవరు? భార్యనిచ్చింది ఎవరు? అసలు నిన్ను పుట్టించింది ఎవరు? మరి ఆయన కోసం ఏం చేస్తున్నావు? ఆయన కోసం ఏం చేస్తున్నావు? బ్రతుకుచున్నామా? మనం కష్టపడేది ఎవరి కోసం? నా పిల్లలకండి ఆస్తిని దాచిపెట్టడానికి, వారికి ఉపయోగకరంగా ఉండటానికి నేను కష్టపడుతున్నానండి. రూపాయి కూడబెడుతుంది అంటే చాలామంది అంటారు తల్లిదండ్రులు, మీకోసం తల్లిదండ్రులు అంటారు చాలామంది బిడ్డతారు, మీకోసమే రాయి కష్టమంతా.
ఎందుకు ఈ సంపాదన? ఎవరి కోసం? నేనేం చేసుకోను? మీకోసమే కూడబెడుతున్నా, మీకోసమే చెమటోరుస్తున్నా, మీకోసమే. వాస్తవే. నీవు నీ కుటుంబం కోసం కష్టపడుతున్నావు, నీ కుటుంబం కోసం శ్రమ పడుతున్నావు, నీ కుటుంబం కోసం అన్నీ సంపాదిస్తున్నావు. మరి దేవుని కోసం ఏం చేస్తున్నావు? కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు, పనినిచ్చిన దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, ఆయుష్ ఇచ్చిన దేవుడు, అందమిటి నీకు ఇచ్చింది దేవుడే కాదా? చెప్పండి. ఈ రోజున వచ్చేటప్పుడు నా మనసులో ఒక కాళ్ళు వచ్చింది. వచ్చేటప్పుడు కదా, వెళ్ళేటప్పుడు గరువుపాలెం వెళుతూ ఉన్నాను. వెళుతున్నప్పుడు కాళ్ళు వచ్చింది. అది ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ వెళుతున్న పదాలు, కొన్ని పదాలు ఇంగ్లీష్లో ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని అలా నెమరు వేసుకుంటూ ఉంటా, ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి. అలా నెమరు వేసుకుంటూ వెళ్ళేటప్పుడు సాతానా అన్న. ఎవరు కొనడానికి డబ్బులు ఇచ్చేది? కొనడానికి డబ్బులు ఇచ్చేది ఎవరు? మరి ఆయనే కదా. ఇప్పుడు వెంటనే వాడు పక్కనే ఉంటాడు, పక్కనే ఉండి వెంటనే తులుస్తాడు, పక్కనే ఉంటాడు. ఇప్పుడు కొనటానికి డబ్బులు ఇచ్చింది ఎవరో? ఇవన్నీ కొన్నా వాస్తవమే, కానీ వాటికి డబ్బులు ఎవరు ఇచ్చారు? ఎవరి ద్వారా సమకూర్చబడ్డాయి? దేవుడే మనసు పెట్టకపోతే వీడికి వస్తువు అవసరం అని దేవుడు మనసు పెట్టకపోతే ఆ వస్తువు నా దగ్గరకు వచ్చేది కాదు. ఈ రోజున నీ క్రియలు, నీ తలంపులు అన్నీ దేవునికి తెలుసు కనుక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు అంటే ఆయనను మహిమపరచడానికి. ఎవరిని? ఆయనను మహిమపరచడానికి. ఆయనను మహిమపరచడానికి పుట్టించిన దేవుని సన్నిధిలో అంతే అంటున్నాడు. దేవుడు సెలవిస్తున్న మాట అంటున్నాడు కదా, అక్కడ స్పష్టంగా చెప్తున్న మాటలో, వారు వచ్చి నా మహిమను చూచెదరు. వారు వచ్చి ఏం చేస్తారంట? నా మహిమను చూస్తారు. కనుక గమనించండి, కొంచెం కొంచెం ఇట్లా దిక్కు నాకు లేదు. ఓకే, తగ్గించు కొంచెం దిక్కు. కొంచెం చాలు. గమనించండి, లేఖన గ్రంథంలో రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుడు అంటున్నాడు కదా, దేవుడు సెలవిస్తున్న మాటను చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, వారు వచ్చి నా మహిమను చూచెదరు. ఆయన మహిమను మనం చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఆయన్ని మహిమపరచాలి. ఉదాహరణకు, యూ రెస్పెక్టెడ్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటే నువ్వు గౌరవించు, గౌరవాన్ని తిరిగి మరల పొందుకో. మనం గౌరవించకుండా, దేవుని మహిమపరచకుండా దేవుని మహిమను మనం ఎలా చూడగలం? నేను ఆయన మహిమపరిచే ఆలోచన నాకుంటే నేను ఆయన మహిమను చూస్తాను. నేను ఇతరులను గౌరవించే ఆలోచన, ఇతరులను గుర్తించే ఆలోచన, ఇతరులను ప్రేమించే ఆలోచన, ఇతరుని మేలుకరంగా చూసే ఆలోచన నాకు అది ఇస్తాడు. ఈ రోజున ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నీకు ఇచ్చింది ఏమిటి అంటే ఆయనను మహిమపరచడానికి దేవుడు నేను పుట్టించాడు. రెండవది, నీకు చేసే పనిని దేవుడిచ్చాడు నీ చేతికి. నువ్వు చేసే పనిని దేవుడు నీకు అప్పగించాడు. ఇప్పుడు ఈ పని ద్వారా దేవుణ్ణి ఏం చేయాలంట? మహిమపరిచే వరకు ఉండాలి. ఒకసారి లేఖన గ్రంథం నుంచి చదవండి, పరిశుద్ధ లేఖన గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేస్తున్నాను, పానము చేస్తున్నాను, మీరేమి చేస్తున్నాను ఏంటంట? ఏం చేయాలంట? మనం ఏం చేస్తున్నా ఎవరికి మహిమ తేవాలంట? ఇప్పుడు నేను చేసే పని వలన నా దేవునికి మహిమ వస్తుందా? ఒక క్వశ్చన్ ప్రతి వారు, ఎవరికి వారు. యాజ్ ఏ పాస్టర్గా నన్ను నేను కూడా క్వశ్చన్ వేసుకోవాలి, నన్ను నేను కూడా ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడి ఈ మాట దేవునికి మహిమకరంగా ఉంటుందా? నేను చూసే చూపు దేవునికి మహిమకరంగా ఉంటుందా? నా ప్రవర్తన దేవునికి మహిమ తీసుకొస్తుందా? లేకుంటే ఏం చేస్తున్నా అవమానకరంగా ఉందా? అనిపించింది. కానీ నీకు వాస్తవం, నీ చేసేది రైట్ నీకు అనిపించడం కాదు ప్రాముఖ్యత. ఎవరికి అనిపించాలా? నువ్వు చేసే పని దేవునికి మహిమకరంగా ఉందా లేదా? ఆ మహిమను తీసుకొచ్చే ఆలోచన నీలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునిని కరంగా అన్ని విషయాల్లో నువ్వు ఏది చేస్తున్నా సరే అది ఆయనకు మహిమ తెస్తుందా లేదా? ఒకవేళ ఆయనకు మహిమ తేలేని పని, ఏమండి, ఒకవేళ అది మహిమ తాలేని పని అన్నారనుకో, ఒక్కసారి చేస్తావు, 2 సార్లు చేస్తావు, 3వ సారి ఆటోమేటిక్గా నీ మనసులో ఆలోచన రావాలి, ఇది దేవునికి ఇష్టం లేదు కదా,
ఇది దేవునికి నచ్చలేదు కదా. కనుక దీని వైపు ఇది నాకు సంతోషాన్ని ఇస్తుంది కానీ దేవునికి సంతోషాన్ని ఇచ్చేది కాదు కదా, దేవుని మహిమపరిచేది కాదు కదా అని ఒకవేళ నువ్వు తొందరపాటు పొరపాటు వల్ల నువ్వు తప్పు చేసినా ఆ తప్పునేం చేయాలి, సరి చేసుకోవాలా. ఆయన వైపు నువ్వు దాన్ని మలుచుకోవాలా, ఆయనకి ఇష్టంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలా. ఎప్పుడైతే ఆయనకి ఇష్టంగా దాన్ని మలుచుకుంటావో కష్టం అనిపించింది, బాధ అనిపించింది, ఆయన మహిమను నేను చూస్తానని చెప్పాడు దేవుడు. ఆయన మహిమను నేను చూడాలంటే నేను ఆయన మహిమపరచాలి. ఈ రోజు నేను ఆయన మహిమపరిస్తే కదా ఆయన మహిమను నేను చూడటానికి. కనుక నేను ఆయన మహిమపరిచే విధంగా నా జీవితం ఉండాలి అంటే ముందు నేనేం చేస్తున్నా, మన మనస్సుకు అనిపించాలా. పక్కనోళ్ళు నిన్ను చూసి నువ్వు ఇట్ట చేస్తున్నావుగా, లేకుంటే పక్కనోళ్ళు చూసి అలా చేస్తున్నావుగా, ఎలా ఉంచున్నావుగా, అలా ఉంచున్నావుగా, నథింగ్. అవన్నీ తీసి పక్కన పడాయి. పక్కనోళ్ళు చెప్తే, పక్కనోళ్ళు మాట్లాడితే అనవసరం. ఎందుకంటే కొన్నిసార్లు ఎండమావులు కూడా మనిషిని ఏం చేస్తాయి, చెప్పాలి. తనకు 18 ఏట 6 నెలలు అయిపోయిన తర్వాత తీసుకుపోయే ఆ యవనస్తుడు అనారోగ్యం వాటిల్లుతుంది, కొంత సమస్య వాటిల్లుతుంది, ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయి అని చెప్పేసి చెప్పాడంట. ఈ యవనస్తురాల్లో దేవుడు చెప్పాడు కదా పెళ్లి చేసుకోమని, కొంచెం దాన్ని కూడా ఎడితిప్పుడన్నా, దేవుడు చెప్పాడు కదా వివాహం చేసుకోమని. ఆ వివాహం చేసుకోమని దేవుడు చెప్పాడు కాబట్టి ఇక ఆ వ్యక్తి మీద ప్రేమను పెంచుకుందంట, చాలా ప్రార్థన చేస్తుందంట, రోదన చేస్తుందంట. తర్వాత ఆ యవనస్తురాలికి అనిపించిందంట అసలు దేవుని సంకల్పం ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో, అసలు ఎవరు ఆ పేరు బైబిల్లో ఉందో లేదో కనుక్కుందామని చెప్పేసి దేవుని అడిగిందంట. దేవుని అడిగితే దేవుడు బైబిల్లో ఒక రెఫరెన్స్ చూపించి, ఈ రెఫరెన్స్ చదువు నీకు అర్థమైంది ఆ వ్యక్తి పేరు ఏంటో అని చెప్పాడంట. ఆ రెఫరెన్స్ చదివిన తర్వాత అర్థం కాలేదంట, మరలా ప్రార్థన చేస్తుందంట. దేవుడు ఒక సావుకుని కుమారుడిని దేవుడు ఆ వ్యక్తి ఆ యవనస్తురాలకి చూపించి ఇతనే నువ్వు చేసుకోవాల్సిందని చెప్పాడంట. ఇప్పుడు ఒక సేవకురాలు అయింది, ఒక యవనస్తురాలు. నీ జీవితంలో కొంచెం కష్టం అనిపించవచ్చు, కొంచెం శ్రమ అనిపించవచ్చు, అయినా సరే వాటిని భరిస్తూ దేవుని కొరకు నిలబడు. ఉన్నతమైన స్థానాన్ని దేవుడిని. లోకంలో మనిషికి ఉండే ఆనందం, శాపంలో మనిషికి ఉండే ఆనందం కంటే ప్రభువులో ఉంటే మహో ఆనందం ఉంటుంది. ఆమేన్. ఒక మాట చదవండి, ఏమని చెప్తాడు తెలుసా? నాకు ఇష్టమైన మాట. ఈ మాటను పదే పదే జ్ఞాపకం తీసుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుండే మాట. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంట, ఏమిస్తాడు? ఈ రోజున జ్ఞానము నీకు కావాలి అంటే, అయ్యా మా అమ్మాయికి జ్ఞానం కావాలి, మా అబ్బాయికి జ్ఞానం కావాలి, జ్ఞానవంతులుగా చేయ ప్రభు అని అడుగుతారు. మీలో జ్ఞానం కొద్దుకున్నట్లా నన్ను అడుగన్నాడు. ఆయన కనపరిచే విధానంలో నువ్వు చేసే ప్రతి పని నీకు మంచి అనిపించడం కాదు, దేవునికి ఎలా అనిపించాలి? దేవునికి మంచి అనిపించాలి. నేను చేసే పని నాకు మంచి అనిపించింది అనుకో, బైబిల్ అంటాడు ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనపడను తుదకది ఎక్కడ తీసుకెళ్తుందంట? మరణానికి దారితీస్తుందంట. ఒకవేళ పర్ఫెక్ట్ నీ ఆలోచనలో నువ్వు కరెక్టే, కానీ అది ఎంతవరకు అది కరెక్టు? కానీ దేవుడు అంటున్నాడు, నీ ఆలోచన విడిచి ఒక్కసారి పక్కరా, దేవుడు ఆలోచనలోకి వచ్చి చూడు, దేవుని మాటలోకి వచ్చి చూడు, దేవుని వాక్యం వెలుగులోకి వచ్చి చూడు ఒకసారి. దాన్ని పక్కన పెట్టి కాసేపు అప్పుడు అనిపించాలి అది కరెక్టా కాదా నువ్వు ఆలోచించేది, అది రైటా కాదా నువ్వు ఆలోచించేది. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఇప్పుడు నేను హెచ్చించుకోవాలి ఆలోచన నీలో ఉన్నప్పుడు తగ్గించుకునే స్వభావం కూడా నీలో కంపల్సరీ కనపడాలి. ఆ స్వభావము ఎదటి వ్యక్తి దగ్గర నుంచి నువ్వు రిసీవ్ చేసుకునే విధానాన్ని గురించి ఎప్పుడు ఆలోచించొద్దు. ఒకవేళ నచ్చితే నీకు ఆ స్వభావాన్ని మళ్ళీ రిసీవ్ ఇస్తారు, నచ్చకపోతే తిరస్కరిస్తారు, నథింగ్. కానీ నీవు మట్టుకు ఏం చేయాలి? దాన్ని కలిగి ఉండాలి. నీ మట్టుకు నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే ఎదటి వ్యక్తి మీద బైబిల్ అంటాడు, కట్టుకున్న భార్య మీద భర్తకే హక్కు లేదు అన్నాడు బైబిల్లో. హక్కు అంటే ఎలా తెలుసా? తన మనసు మీద హక్కు లేదు.
అర్థమైందండి? అలాంటప్పుడు ఎదటి వ్యక్తుల మీద మనం ఎలా హక్కును సాధించగలం? మనం ఎలా వారి దగ్గర నుంచి అవుట్పుట్ కరెక్ట్గా ఉండాలి, ఎట్లుంటేనే అని ఎలా శాసించగలం? నథింగ్ కదా. కనుక దినాన్ని ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మంచి వారిగా మనం ఆయన దృష్టిలో కనబడాలి అంతే. అప్పుడు నీకు జ్ఞానం ఇస్తాడు, ఎవరితో ఎలా మాట్లాడాలో. అప్పుడు తెలివినిస్తాడు, ఎలా బ్రతకాలో. అప్పుడు నీ జీవితంలో ఆనందిస్తాడు, దుఃఖంలో కూడా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఏమంటున్నాడు ఒకసారి చదవండి. ఆనందించుడి, మరలా చెప్పుతును, ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ఆనందించుడి. ఎల్లప్పుడూ ఏం చేయాలంట? ఎల్లప్పుడూ. ఎల్లప్పుడు అంటే ఎప్పుడు కాదు. ఎల్లప్పుడు అంటే ఏంటి? ఎప్పుడని చెప్పమాకండి. ఎల్లప్పుడు అంటే ఎప్పుడు అనమాకండి. ఎల్లప్పుడు అంటే ఏంటి? కష్టాల్లో, బాధల్లో, దుఃఖంలో, సంతోషం కూడా ఏం చేయాలి? హ్యాపీనెస్ కలిగి ఉండాలి. మీకు ఒక మాట చెప్పమంటారా? యాకోబు రాసిన పత్రిక 1:2 చూడండి ఒకసారి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు దాన్ని ఎలా ఎంచుకోవాలంట? మహానందంగా ఎంచుకోవాలంట. ఎలా ఎంచుకోవాలి? మనం ఎట్లా ఎంచుకున్నాం? ఈ బ్రతికెందుకో, చస్తే బాగుండు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? శోధన వచ్చింది, సహించో, ధైర్యంగా ఎదుర్కో, భరించో, నిలబడో, ఓ మంచి జీవితాన్ని ఇస్తాడు. జ్వరం వచ్చింది, తగ్గదండి. మోటివేషన్ క్లాసులు పెట్టారు యవనస్తుల కొరకు మోటివేషన్ క్లాసులు పెట్టారు కాలేజీ స్టూడెంట్స్కి. ఆ మోటివేషన్ క్లాసులకి ఒక సినిమా డైరెక్టర్ని పిలిచారు, హీరో కమ్ డైరెక్టర్ ఆయన్ని పిలిచారు మోటివేషన్ క్లాసులకి. ఆయన వచ్చాడు మోటివేషన్ క్లాసులకి. అందరూ అనుకుంటా ఉన్నారు, ఈయన వల్ల ఏంటి ఉపయోగం, ఈయన వచ్చాడు దేనికి అనుకుంటా ఉన్నారు. ఆయన ఎందుకు పిలిచాడో ఆ మోటివేషన్ క్లాస్కి పిలిచినానికి తెలుసు ఆయన స్టోరీ ఏంటో. కానీ వీళ్ళందరికీ తెలియదు. అసలు ఆయన నేను సినిమా హీరోనంటే ఎవరు నమ్మట్లా, నేను హీరోని రా బాబు అంటే ఎవరు నమ్మట్లా. అర్థమైందా? అయితే మోటివేషన్ క్లాసులకు వచ్చిన ఆయన చెప్తా ఉన్నాడు, ఏమని తెలుసా? నేను 18వ ఏట హీరోగా సినిమాలు తీసా, 3 సినిమాలు సూపర్ హిట్ అయినాయి. ఆ తర్వాత నేను సివిల్కి ప్రిపేర్ అయ్యి వేరే స్టడీకి ప్రిపేర్ అయ్యి అటు స్టడీ పర్పస్ ఉద్యోగం చేసుకుంటూ లైఫ్ 10 కోట్లు పెట్టాడంట, మరలా 10 కోట్లు వస్తాడంట. తర్వాత దేవుడు ఇప్పుడు 10 కోట్లకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడంట. ఆయన అంటున్నాడు, ఎన్నిసార్లు పడినా తిరిగి లేస్తాం, నమ్మకం నీలో ఉంచు. ఎన్నిసార్లు పడ్డా తిరిగి లేవగలం. ఉదాహరణకు నేనే సాక్ష్యం. సమస్య అనేది నీ దగ్గరకు వచ్చినప్పుడు సమస్యను బట్టి కృంగిపోమాకు, నలిగిపోమాకు, సమస్య వైపును చూడమాకు, ఆనందించి ఎల్లప్పుడూ. ఈ రోజున ప్రభు సెలవిస్తున్నాడు, ఒక అన్యుని సైతమే తన జీవితాన్ని ఒక మోటివేషన్ చేసుకుని, ఒక లైఫ్ స్టైల్ని మార్చుకుని అనేకులకు మోటివేషన్లో ఉన్నతంగా క్లాసు చెప్తే ప్రభుని నమ్ముకున్న మనం ఎలా ఉండాలి? ఇంకా సమస్య ఏముంది, పోనీ రాని, నిందేగా. ఏసన్న గారు అన్నారు, నిందా ఒక 100 అన్నాడు, నిందా ఒక 100 అన్నాడు. తెలుసా మీకు? కనుక బాధపడాల్సిన పని లేదు. కొన్నిసార్లు అది నీకు మేలే. నీ జీవిత అభివృద్ధి కోసం, నువ్వు బలహీనమైన పరిస్థితుల్లో, నువ్వు ఆత్మీయంగా దిగజారిపోతున్న పరిస్థితుల్లో, లోక సంబంధమైన ఆలోచనతో పెనవేసుకుని వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో దేవుడు అడ్డుబండ వేయటానికి, నీ స్థితిని మార్చడానికి, నీ పరిస్థితిని మెరుగుపరచడానికి, ఒకవేళ దేవుడు అలాంటి పరిస్థితిని కల్పిస్తే ప్రభువా నీకు స్తోత్రమైన స్వాగతించు, ప్రభు పాదాల పట్టుకుని కన్నీరు కార్చు. ఆమేన్. దేవుడు మంచి భవిష్యత్తుని కొరకు సిద్ధపరుస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచడానికి, ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి దేవుడు ఒకవేళ అది అనుమతించాడేమో, ఆ శ్రమను స్వాగతించు. మేలు చేసిన మేలును స్వాగతించావు కదా, ఏవో అంచాడు కదా.
మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు. యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు. అద్భుత ప్రేమలో అరమరిక లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు. విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు. ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు. మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు. పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ, ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ, ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ. పైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు. మధురమైన ప్రేమలో మరణం లేదు, కల్వరి ప్రేమలో శాపం